Welcome back to another video, guys. So నా చెయ్యి ఎంత ఉంది, కాయ పుచ్చ కాయ ఎంత ఉంది. యూట్యూబరే మేము యూట్యూబరే. మనకి కాకినాడ బీచ్ ఫెస్టివల్లో ఎంతమంది జనం వచ్చేవారో ఇంకా ఇక్కడ ఎలా ఉంటుంది అనమాట అంటే అర్థం చేసుకోండి. మామూలుగా ఉండదు. నాన్న అలాంటి చేయకుండా నువ్వు కెమెరా కూడా పాన్పురా క్రాఫ్టింగ్ చేస్తారు. ఇక్కడేమో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో, గైస్. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మా ఫ్రెండ్ ఒకడు వస్తున్నాడు. టామ్ స్టార్ట్ దగ్గర ఉంటాడు, మా కాలేజే. ఆ మనిషిని మనం రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు హాయ్ మాటీస్, హౌ ఆర్ యూ? బాయ్. వాడి పేరు సోహెల్ అనమాట, మా ఫ్రెండ్. రేపు ఎల్లుండు మనతోనే ఉంటాడనమాట. వెళ్ళి రిసీవ్ చేసుకుని మన గోదావరి మర్యాదలు చూపిద్దాం. ఆల్రెడీ వచ్చాడు మనోడు, సో మళ్ళీ వస్తున్నాడు. సాయిరామ్ సాయిరామ్, ట్రైన్ వచ్చిందరు ఫ్రెండ్స్. దొంగడు చూడండి వస్తున్నాడు అక్కడ. వచ్చాడు అన్న వచ్చాడు అన్న వచ్చాడు అన్న వచ్చాడు అన్న వచ్చాడు. నువ్వు హీరో మావా, తీయాలి. నువ్వు రిప్పితే నవ్వు, అబ్బా నవ్వు, ముసి ముసి నవ్వు, జలక నవ్వు. బూతులు ఏమి మాట్లాడుకో, బీపీలు పెట్టాలి నేను మళ్ళీ. కంట్రోల్ కంట్రోల్. చూడండి పాపలను చూడండి, గుంటల మధ్యలో నేను పెట్టాలి రా మావా. గైస్ మనం మార్క్ ప్లాట్స్కి వచ్చాం. మాన్హైమ్ మార్క్ ప్లాట్స్. మంచి కార్లు ఉంటారు ఇక్కడ. అసలు ఈ లైన్ అంతా మంచి కార్లు ఉంటాయి. మంచి రిచ్ పాష్ జిగర్ జింగాని ఆంధ్ర వస్తారు. మామూలుగా ఉండదు. జర్మనీ జర్మనీ. అలాంటి కారు కొనడం కాదురా, ముందు కనీసం లోపల ఎక్కలేదు. ఏమన్నా ఎడొకలు తగులుతాడులే మనకి. డబ్బులు మనవి కాదనుకుంటే ఏదన్నా చేయొచ్చు. అది 500 500 500 అంటే సెకండ్ హ్యాండ్ కార్ వచ్చేది. థర్డ్ హ్యాండ్ కార్ వస్తుంది. సరే మా మొక్కలు ఏం చేస్తారు కానీ అటు సైడ్ జరగండి. ఓకే అని చెప్పి పండగ. ఇది చూడండి గైస్, ఇది బాగుందో కారు. ఇక పోర్షే. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా బాబు? నా చెయ్యి ఎంత ఉంది, కాయ పుచ్చ కాయ ఎంత ఉంది. ఏంటివి రేక్కాయల్లో ఉన్నాయంటే మనకి ఇవేం తెలీదు. టర్కీ వాళ్ళం అంట. మా సోహెల్ గడికి అన్నీ బాగా తెలుసు. మనం అంతా ఎలుమంత్రం. 2 కిలో చికెన్ 2 కిలో కందనకి దేనిది. బోలో హాయ్ బోలో. నాకంటే రాదు హిందీ. ఆతా జాతా అంతే మంది. కట్ यूट्यूबर है तुम? हाँ मैं यूट्यूबर है. ये यूट्यूबर? हाँ. बहुत लोग देखता है? बहुत लोग नहीं. कम है? हाँ. ऐसे कम आता है. ज़्यादा नहीं कम. हाँ उतना फेमस नहीं है. मटन बिरयानी. हाँ मटन बिरयानी. हाँ. चाओ. बाय बाय. నీకు మ్యాటర్ తెలుసా? నేను ప్రతి వారం వస్తాను, అయినా గుర్తుపట్టరు వీళ్ళు. ప్రతిసారి కొత్తగానే చూస్తారు నేను. ఇది మార్స్ నుంచి తెచ్చారా? వాళ్ళు చెప్పే తెలుసా? హోల్ బ్లాక్గా ఉంటే బ్లాక్ హోల్ అన్నట్టు చెప్పు. మ్యాన్ హోల్ అంటాం. మ్యాన్ హోల్ మనిషి. వద్దులే, తెలుగులో చెప్తే బాగోదు. ఆమ్స్టర్డ్ మన రాజమండ్రి కాకినాడ లాగా, ఇది కొంచెం వైజాగ్ విజయవాడ లాగా. ఇవన్నీ రెస్టారెంట్స్, గోల్డ్ మార్కెట్ సెంటర్లు అనమాట. మన కాకినాడ రాజమండ్రి గోల్డ్ మార్కెట్ సెంటర్ ఉంటాయి కదా, పిఠాపురం గోల్డ్ మార్కెట్ సెంటర్. అన్ని జ్యువెలరీ షాపులు ఉంటాయి. ఇవన్నీ చూసారా ఎంతమంది ఉన్నారు అక్కడ? చీమల్లో ఉంటారనమాట ఇక్కడ. సాటర్డే అయితే చాలు మనకి కాకినాడ బీచ్ ఫెస్టివల్లో ఎంతమంది జనం వచ్చేవారో ఇంకా ఇక్కడ ఎలా ఉంటుంది అనమాట అంటే అర్థం చేసుకోండి. చూడండి బైక్స్ మామూలుగా ఉండదు.
ఇది చూడండి, ఇది గోస్ట్ రైడర్. ఇది చూడొచ్చు కొంచెం మామూలుగా ఉండదు, మ్యాడ్. అనుకో చూడు, చూస్తున్నావు కదా వీడియో, బండి అంటే ఇలా ఉండాలి. నేను పాట పాడాలి అర్జెంటుగా, నాకు వాటర్ కావాలి. దామెత్తుందా? 300 రూపాయలు తినేది 800 రూపాయలు ఒకరికి సరిపోదు. అది దోల తీరిపోతుంది. మాకి యూరోలు అన్నీ కడుపులోకే పోతున్నాయి. మీకు కార్స్ చూపిద్దామని ఉంది కానీ మేము చూసి ఆనందిస్తాం, మీరు మమ్మల్ని చూడండి. అన్ని కార్లు వస్తాయి. అది అది వెళ్తుంది ఫార్డ్. అది కట్ చేస్తాం కదా ఎడిటింగ్లో. రా బాబు మా డాన్ రీరా బాబు. మామ నా కన్నులు తగ్గిపోతున్నాయి మామ, జిమ్కి వెళ్ళాలి. దానికి ఇది మన డోనర్ లాంటిది, దడదడ మనం వాయించడం. ఇప్పుడు బెంగి తిన్నాం ఫ్రెండ్స్, బెంగి తినేసాం. ఇది మార్కెట్స్ ఎలా ఉండేది 1989, 1972లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అయిపోయిందనమాట. అదే ఇది అనమాట. పొజ్జగ్గి నేనేం చేయను, నువ్వు నా బుక్లో గీతలు పెట్టావు, నేను తిరిగి నీ బుక్లో గీతలు పెట్టాను ఎప్పుడన్నా. అది అదిరా, అనియా అదనియా, నువ్వంటే అదనియా. ఎక్కడ ఉంటావు నేను నాగానే అదనే నీ లేవులు అది. టైము అక్షరాల నిజంగా అక్షరాలు కాదు, నెంబర్స్. 7 3500 అక్షరాలు కాదు బాస్, నెంబర్స్. రాత్రి 7 బాబు, పొద్దున్నేది కాదు, రాత్రి 7. ఫేస్ ట్రాకింగ్ పాన్ గ్రాఫ్టింగ్ చేస్తారు, ఇక్కడేమో పాన్ పరాగ్రాఫ్టియా, అదే 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 ఫ్లోరింగ్ దగ్గర వస్తుంది. అది అది మన ఫ్లోరింగ్ ఎడ్జిల దగ్గర వస్తుంది డిజైన్. అది అమ్మమ్మ గుద్దిసేలా ఉంది సైకిల్ వేసుకుని. ఇదిగోండి గైస్, మొత్తం ఏ బొక్క ఖాళీగా ఉంటే, ఏ గోడ ఖాళీ ఉంటే అక్కడ అందినంత మేరకు గ్రాఫిటీ ఆర్ట్, ఆరెంజ్ సినిమా అనమాట మొత్తం ఇక్కడ. నీకు పుచ్చగా ఎందుకు మామ, నీకు 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 పుచ్చగా కాదు, పెచ్చగా. కలెక్టర్ ఖైదీ 2 యూరోస్కి ఎందుకు ఇది, 200 బాబు 2 కేజీలు వస్తుంది. సో వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు మనం తర్వాత రోజు అనమాట ఇది. ఇప్పుడు మనం సోహెల్ కోసం బిర్యానీ చేయబోతున్నాం, నేను కూడా తింటాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మ్యారినేషన్ అయిపోయింది. ఇది మా అమ్మ రెసిపీ, తెలంగాణ స్టైల్ కాదు, మనం డిఫరెంట్ చేస్తాం అనమాట. హైదరాబాద్ బిర్యానీ కాదు, గోదావరి బిర్యానీ. ఇది చూసి నేర్చుకోండి. మీరు చేసినప్పుడు బాగా రాకపోతే నన్ను తిట్టకండి, అది మీ తప్పు. సో మన గిన్నెనా ఉంటారు దాన్ని, కడాయి హీట్ ఎక్కింది, ఆయిల్ పోస్తున్నాం. ఆయిల్ ఎంతని నాకు తెలీదు, తగినంతని వీడియోలో చెప్పారు. మా అమ్మ కూడా తగినంత అని చెప్తుంది, తగినంత వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ ఎక్కింది, ఇప్పుడు మనం స్పైసెస్ వేస్తున్నాం. చిటపటల సౌండ్ వస్తుంది. చిటపటల సౌండ్ వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అయిందా, బాగా అయిందా, ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఆనియన్స్ వేసేయడమే. సో ఆనియన్స్ మగ్గిపోయాయి. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్, టొమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాం. సో మూత పెట్టేసుకున్నాం. బాగా మగ్గాలి. మగ్గిపోయిన తర్వాత చికెన్ యాడ్ చేయాలి మనం. ఏ జిల్లా నీది, ఏ జిల్లా. కెమెరామెన్ సోహెల్ ఫోన్ మాట్లాడుతున్నాడు, సో మనం సెల్ఫ్ రికార్డ్ చేస్తున్నాం అనమాట. సో అన్నీ మగ్గిపోయినాయి. చికెన్ వేసేస్తున్నాం. బాగా కలపాలి ఫ్రెండ్స్. కలపడం ఈజ్ ఆర్ట్, పులిహార కాదు, కూర.
ఓ ఫ్రెండ్స్ గుదగుదలాడుతుంది. మనం ఇప్పుడు రైస్ అందరు డాలేగా. సో ఇప్పుడు మనం గరం మసాలా యాడ్ చేయాలిగా. ఒక స్పూన్ గరం మసాలా. హాయ్ చెప్పు. హాయ్ బాయ్ చెప్పు. బాయ్. బిర్యానీ అయిపోయింది. పైన కొత్తిమీర కొంచెం నెయ్యి వేసి అయిపోయింది మొత్తం. ఒకటేసాం. తినాలని ఉందా? ఓకే. నువ్వు సడన్గా పెట్టకు మా, నాకు భయం వేసింది 2 నిమిషాలు. టైం ఎంత? 4 మామ. సాయంత్రం 4 అవుతుంది. ఇప్పుడు మనం తిన్నాం. ఇది మన లంచ్ కాదు, స్నాక్ ఇది. ఓకే తినాలి. ప్లేట్లు తిందాం. తినాలి, తిని తీరాలి. పెరిగిపోతున్నారు నీకు. అన్నా రివ్యూ ఇవ్వనా? कैसा है? బాగుంది మా, సూపర్ अच्छा है भाई. उर्दू ले बे. घर का खाना खाने की मन. अरे వద్దులే, హిందీ కాదు నాకు హిందీ రాదు. నాకు ఉర్దూలో మాట్లాడితే వేరు. ఉర్దూ మాట్లాడు అందుకే. घर में खाना का अच्छा है खाना. మా ఫిరోజ్ అని వీడియో చేస్తే అన్నయ్య తెలుస్తుంది, మనకేం తెలియదు. అంటే అర్థం నేను చెప్పింది. హిందీ అంటే నేను ట్రై చేయాలి. ఇంట్లో ఫుడ్ తిన్నట్టు ఉందన్న అంతేనా? ఆ బిర్యానీ నేను తిని అలవాటు అయిపోయింది. ఎనీవే అట్లా ఉంది, వేడిగా ఉంది. ఓకే మళ్ళీ నెక్స్ట్ దోల పని ఏం చేస్తామో మళ్ళీ ఇది తినేసాక రికార్డ్ చేస్తాను. బాయ్.